మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రథమార్థంలో అద్భుతమైన రాజయోగ గ్రహ గమనాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకవైపు ఏలనాటి శని ప్రభావం ఉండినను అద్భుతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాశిలోనే సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, తీర్థయాత్ర కార్యక్రమాలు, బంధుమిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నాడు. ఎన్నడూ లేనటువంటి విధంగా విశేషమైనటువంటి ఏకాదశి స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారం చేస్తున్నాడు కనుక మేషరాశి వారు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటనగా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులు మాత్రం ఆచరించవద్దు. సర్వత్రా అద్భుతమైన అఖండ రాజయోగము నిత్యము మీ సొంతం అవ్వాలి అన్నట్లయితే ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక ఎర్రటి అంటే నీటిలో ఎర్రటి కుంకుమను కలిపి చంద్ర భగవాన్ని అంటే రాత్రిపూట చంద్రుడు కనపడుతూ ఉంటాడు, ఈ నీటిలో చూసి ఆ యొక్క తిలకాన్ని మీరు బొట్టు పెట్టుకోగలిగినట్లయితే ఈ శని దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఏప్రిల్ నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 2వ తారీఖు ఏప్రిల్ నెలలో చైత్రమాస పూర్ణిమ అంటే విశేషమైనటువంటి పూర్ణిమ తిథి యందున అంటే తెలుగు ఉగాది ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి పూర్ణిమ కావడం వలన తప్పక మనమందరము కూడా వీలైనంత వరకు గృహంలో శక్త్యానుసారంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము, అలాగనే రాత్రిపూట చంద్రోదయ దర్శనం చేసుకోవడం వలన సంవత్సరాంతము అఖండమైనటువంటి చంద్రుడు ఆకాశంతో వెలుగులు ఎలా ప్రసరిస్తూ ఉంటాడో మన జీవితాల్లో అన్నింటా విద్యలో, ఉద్యోగంలో, వివాహంలో, సంతానంలో, రాజయోగంలో సకల భోగభాగ్యాలతో ఆనందంగా ఉంటాము అని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 6వ తారీఖున సంకటహ చతుర్థి, తెలుగు సంవత్సరాది ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి సంకటహర చతుర్థి కనుక సాయం సంధ్య వరకు ఉపవాసం ఉండి విఘ్నేశ్వర స్వామివారికి గరికను, అటుకులను నైవేద్యంగా ఏర్పాటు చేసి స్వామివారికి ప్రదక్షిణ చేసి రావడం వల్ల సకల అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 10వ తారీఖున చైత్రమాస బహుళపక్ష కాలాష్టమి, తెలుగు ఉగాది ప్రారంభం అయిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి కాలాష్టమి కనుక కాలాన్ని మనం జయింపచేయాలన్నా, జాతకంలో ఉండబడిన గ్రహదోషాలు తొలగించుకోవాలన్నా, జీవితంలో మనం అనుకున్న గమ్యాలు చేరాలన్నా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఇంట్లో కూష్మాండ దీపము, కాలభైరవ అష్టకాన్ని వినడం, స్మరణ చేయడం, ధ్యానం చేయడం, పక్షులకు ఇది వేసవికాలం కావడం వలన కాకులకు, పావురాలకు నీటిని, ఆహారాన్ని వేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. అలాగనే చాలామందికి ఈ వేసవి కాలంలో అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే తప్పక కాలాష్టమి తిథి యందున భైరవ స్వామికి స్మరణ, ధ్యానం అవసరం. అలా కుదరాలైనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్య కాళభైరవ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాగనే కాశీ క్షేత్రంలో కూడా మనము నిత్యము కాళభైరవ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీకు అక్కడ పూజ చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తూ కాళభైరవుడి యొక్క ఆశీస్సులను మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం
వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉంటున్నాయి, ఈ తెలుగు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు పరిస్థితులు, ఎలాంటి కార్యక్రమాలు ఆచరింపచేయాలి, ఎలాంటి కార్యక్రమంలో మనం విజయం సాధించబోతున్నామో అన్ని విషయాలను మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిష్యం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ శుభాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని చైత్ర పూర్ణిమ నుండి ఈ తెలుగు ఉగాది సంవత్సరం అందరూ అద్భుతమైన విజయాలు సాధించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.